వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వెస్టర్న్ రైల్వే నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి మనకి ప్రధానంగా ఈ యొక్క వివిధ రకాల ట్రేడ్స్ సంబంధించి అప్రెంటిస్ జాబ్స్ అనమాట. సో ఈ యొక్క అప్రెంటిస్ జాబ్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ఉంది, అదేవిధంగా మనకున్న ట్రేడ్స్ ఏమేంటి, దీనికి ఎంత స్టే ఫండ్ ఇస్తారు, ఈ యొక్క ప్రాసెస్ కానివ్వండి, కంప్లీట్ క్వాలిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఇక ముందుగా వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవాటికి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేవాటికి మనకి ముంబై www.rrc.wr.com అనమాట వెబ్సైట్ దీనికి సంబంధించి. సో మనకి ఇక్కడ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేవాటికి. ఇక మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 28 మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 27 జూన్ అనమాట లాస్ట్ డేట్ వచ్చేటి, క్లోజింగ్ డేట్. ఇంపార్టెంట్ అంటూ కూడా దీనికి సంబంధించి వెబ్సైట్లు అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట మన దీనికి సంబంధించినవి. ఇక మన ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటూ 3612 అనమాట అప్రెంటిస్ వీటికి సంబంధించి. ఇక మనకి చూసుకున్నట్లే ఏజ్ క్రైటీరియా సంబంధించి క్లియర్గా క్లోజింగ్ డేట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీట్ 24 years ఆఫ్ ఏజ్ అనమాట. సో ఈ మధ్యలో ఉండాలన్నమాట ఏజ్ కంపల్సరీగా. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేప్పటికి వీరికి ఇక 3 years ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా పర్సనల్ పీడబ్ల్యూడీ పర్సన్స్కి వచ్చేటికి 10 years వరకు ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఈ విధంగా రిజర్వేషన్స్ అనే ప్రతిదానికి ఇది ఒకే విధంగా అప్లికేబుల్ అయితే అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ యూఆర్ దీనికి సంబంధించి మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఎప్పటిలోపు ఉండాలి, ఏ ఇయర్ లోపని. ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఈ 10+2 అనమాట మెట్రికులేషన్కి సంబంధించి. అదేవిధంగా మనకి స్పెషలైజేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఇవి ట్రేడ్స్ కాబట్టి. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రేడ్స్ వచ్చేప్పటికి డెసిగ్నేషన్ వచ్చేటికి మనం 1/1 అయితే చాలా క్లియర్గా వివరిస్తాను. సో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా పాజ్ చేసి వీడియోని అయితే చెక్ చేసుకోవచ్చు. ఫిట్టరు, వెల్డర్ అనమాట. ఇది వచ్చేవాటి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనమాట. ఇక టర్నర్ వచ్చేవాటికి సీరియల్ నెంబర్ అని, డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ కానివ్వండి, ఐటీఐ ట్రేడ్స్ అనమాట సర్టిఫికేట్స్ ఉండాల్సినవి. మనం వరుసగా చూసుకుంటూ వెళ్దాం. పెయింటర్ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, డిఎస్ఎల్ అనమాట, మోటార్ వెహికల్ మెకానికల్ కానీ, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ కానివ్వండి, ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మనకి ఎస్ఎస్సి ఐటీఐ రిజల్ట్ కంపల్సరీగా అనమాట. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారైతే నాట్ ఎలిజిబుల్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి కంపల్సరీగా, స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళు. ఇంకా ట్రేడ్ వైజ్ స్లాట్స్ సంబంధించి చూసినట్లయితే మనకి ఇదిగోండి ఎన్ఎక్స్ఆర్బి సిడి. అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ అనమాట. కంపల్సరీగా ఇలా మెన్షన్ చేయడం జరిగింది, నాన్ రిఫండబుల్ అని 100 రూపీస్ అనమాట. నో ఫీ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే వీరికి లేదనమాట. ఓబీసీ అండ్ అన్రిజర్వ్ పర్సన్స్ మాత్రం ఈ యొక్క అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ఉందన్నమాట. ఇక మనకి వెరిఫై పేమెంట్ బటన్ 2 అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. మెడికల్ ఫిట్నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్ అంటూ కూడా దీనికి సంబంధించి. ఇంకా మనం ట్రేడ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాక్సిమం డిజేబిలిటీ అంటూ కూడా ఫిట్టర్ టర్నర్, లోయర్ లింబ్ పార్షియల్లీ డ్యామేజ్డ్ ఫ్రమ్ వన్ సైడ్ కెన్ బి అకామిడేటెడ్ అంటూ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. మనం ఎన్నకలు చదివిన ప్లంబర్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్ ఏసీ మెకానిక్, డ్రాట్స్మెన్, సివిల్కి సంబంధించి, ట్రేడ్స్ సంబంధించి, మ్యాక్సిమం డిజేబిలిటీకి సంబంధించి, డెఫ్ డమ్. ఈ మూడవ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ మార్క్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ అనమాట. అదేవిధంగా మనకి ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఐటీఐ సబ్జెక్టు దాన్ని కూడా వీరు బేస్ చేసుకొని మెరిట్ ప్రాతిపదికన దీన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ట్రైనింగ్ పీరియడ్ స్టే ఫండ్కి సంబంధించి 1 year అనమాట ఇది. ఇక మనకి స్టే ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అందించబడుతుంది అనమాట. మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేప్పటికి ఆన్లైన్లో మనం అప్లై చేయాలి ఖచ్చితంగా. చూద్దాం. డాక్యుమెంట్ టు బి అప్లోడ్ అంటూ ఎస్ఎస్సి కానివ్వండి, మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, ఐటీఐ మార్క్స్ షీట్ కానివ్వండి, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ బై ఎన్సిటీ వీటి సంబంధించి, ఎస్సీ ఎస్టీ ఎవరైతే వీళ్ళు ఉంటారో క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి కానివ్వండి,
ఇక పీడబ్ల్యూడీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ కానీ డిశ్చార్జ్ సర్టిఫికేట్కి సంబంధించి సర్వీసింగ్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అనమాట. మనకి సరిగా ఫోటో కానీ సిగ్నేచర్ కానివ్వండి, ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళు ఇచ్చినటువంటి కేబీలు కానివ్వండి, ఎంబీలు కానీ మనం చెక్ చేసి అలా అప్లోడ్ చేయకపోతే ఖచ్చితంగా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామంటూ ఫోటోకి సంబంధించి కానీ సిగ్నేచర్కి సంబంధించి డాక్యుమెంట్స్కి సంబంధించి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అంటూ 1 yearకి సంబంధించి మనం ఇందాకనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి టెస్ట్ అండ్ గ్రాంట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి కోవిడ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఇవ్వండి, ఇంకా పోదాం, చాలా ఉన్నాయి ట్రేడ్స్. స్లాట్స్ టు బి నోటిఫైడ్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2022 to 23 అనమాట. టోటల్ వచ్చేవాటికి ఇవి ఫిట్టర్ చూసుకున్నట్లయితే 941 ఉన్నాయన్నమాట. వెల్లర్ వచ్చేవాటికి 378, ఇలా పెయింటర్ కానివ్వండి, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఎలక్ట్రానిక్, వైర్మెన్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్ మ్యాన్, సివిల్, పాసా, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్, ఇవన్నీ చూసుకుంటే మొత్తం టోటల్ వచ్చేవాటి 3612 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకి ఏడు వచ్చేవాటికి బీసీటీ డివిజన్కి సంబంధించి 7 వచ్చేవాటికి మనకి వరుసగా ఉన్నాయి. ఇట్లా టోటల్ సంబంధించి డిపార్ట్మెంట్ వారికి సంబంధించి అనమాట. టీఎంసీ, డీసీసీ, బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అని పర్సనల్ డిపార్ట్మెంట్, బీఆర్సీ డివిజన్కి సంబంధించి స్క్రోల్ చేస్తూ ఉంటాం, మీరు చూసుకోండి ఎండ్ వరకు. గ్రాండ్ టోటల్ డివిజన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా అయితే వీటికి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా మ్యాక్సిమం అప్లై చేయండి, ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఈ యొక్క రైల్వేస్కి సంబంధించి గ్రూప్ డి సంబంధించి ఎస్పెషల్గా వీటిని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క టైంలో మనం ఈ యొక్క సర్టిఫికేట్ యూజ్ చేసుకోవడం వల్ల స్పెషల్గా దీనికంటూ కొన్ని పోస్టులు అయితే కేటాయించబడతాయి అనమాట. సో ఇక్కడ మనకి ప్రొఫార్మా ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ అంటూ కూడా దీనికి సంబంధించి ఏ విధంగా అంటూ ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్కి సంబంధించి కానివ్వండి, వీరికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఇది అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేస్తేనే రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే వీళ్ళకి. డిజేబిలిటీ పర్సన్స్కి సంబంధించి కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనమాట. ఈ విధంగా అనమాట మనకి అన్ని ప్రతి సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా. సో ఇదండి ఈరోజు ప్రధానంగా మనకి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి 3000 పైగా ఉన్నటువంటి అప్రెంటిస్ ట్రేడ్స్కి సంబంధించిన జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.